మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పట్టణం 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కానుక రాధిక భూపతిరాజ్ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె వార్డు అభివృద్ధికి తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మెదక్ పట్టణం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కనీస అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నేడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు మరియు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నాయకత్వంలోని మెదక్ ప్రగతి పదంలో సాగుతుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీని కాంగ్రెస్ మయం చేస్తే ప్రభుత్వ నిధులతో పాటు మైనంపల్లి కుటుంబం తమ సొంత నిధులతోనైనా పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని భరోసా ఇచ్చారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేను రాధికా కానుగు మెదక్ 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కౌన్సిలర్గా. మన గత ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మనకు అభివృద్ధి అనేది జరగలేదు. ముఖ్యంగా మన మెదక్ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి లేదు. వాళ్ళ సొంత నియోజకవర్గాలను మాత్రం డెవలప్ చేసుకున్నారు. ఇది మనకు చాలా బాధాకరమైన విషయం. కానీ ఇప్పుడు మన హనుమంత్ అన్న, రోహిత్ అన్న నాయకత్వం లోపల మన మెదకు ఇప్పటికే చాలా డెవలప్ అయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంటే ఇంకా ఎంత డెవలప్ చేసి చూపిస్తారో అందరికీ ఒక్కసారి ఆలోచించి మున్సిపాలిటీ మొత్తము కాంగ్రెస్ మయం చేస్తే తప్పకుండా అభివృద్ధి అనేది వాళ్ళు మనకు అందిస్తారు. వారి సొంత నిధులు పెట్టి అయినా కూడా చేసేంత సత్తా ఉన్నవారు మన హనుమంత్ అన్న, రోహిత్ అన్న. తర్వాత మన 24వ వార్డులో కూడా కానుగు రాధిక, నేను, నా భర్త కానుగు భూపతిరాజు స్వంత నిధులతో అయినా మన రోడ్లు తప్పకుండా వేయిస్తాము. ఇంకా ఎలాంటి ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ గృహాలు ఉన్నా కూడా తప్పకుండా మీ అందరికీ ఇప్పిస్తామని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా రాధిక కానుగును గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాను.